ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసి రైతుల యొక్క పొలాల్ని మాయమాటలు చెప్పి మోసాలు చేసి పొలాలు ఇచ్చినటువంటి రైతులకి ఎన్ని కష్టాలు కల్పిస్తున్నారు, లేదా వాళ్ళ కంట్లోంచి కారుతున్నటువంటి కన్నీళ్లు అమరావతి 29 గ్రామాలు దాటి బయటికి రాకూడదు, ప్రజలకు తెలియకూడదు అనేటువంటి కుట్ర తప్పితే మరొకటి లేదు. అమరావతిలో ఏ తప్పు గురించి చెప్పినా, ఏ అవినీతి కథ బయటికి తీసుకొచ్చినా, ఏ దోపిడీని తీసుకొచ్చినా, అమరావతిలో ఉన్నటువంటి భూములు ఇచ్చిన రైతుల కష్టాల్ని బయటికి మాట్లాడితే నారా చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం వెంటనే ఏదో ఒక పోలీస్ స్టేషన్ నుంచి, మాకైతే అనుమానమే కాదు సంపూర్ణమైనటువంటి విశ్వాసం, మెటా అనేటువంటి అమెరికన్ కంపెనీలో దాంట్లో వాళ్ళకి అందులో ఇతర మనుషులన్నా ఉండాలి, లేదా ఏదో ఒక రకంగా వాళ్ళని లోబరుచుకున్నా ఉండాలి. ఎందుకంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక తప్పుడు ఫిర్యాదు తీసుకుని ఒక ఎఫ్ఐఆర్ కట్టి ఈ వీడియో తీసేయమంటే ఆ వీడియో ఏం తీసేయమంటే అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి పుంకాలుగా వస్తున్నటువంటి కథలు కానీ, లేదా రైతుల కష్టాలు కానీ, వీళ్ళ దోపిడీ కానీ ఎక్కడా సాక్ష్యం ఉండకుండా అన్ని సోషల్ మీడియాల్లో దాన్ని తొలగించేటువంటి తప్పుడు కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు భారతదేశంలో ఎక్కడా లేదు. ఇక్కడే దేశ రక్షణ కోసం లేదా తీవ్రవాదులు లేదా విధ్వంసకారులు మీద ఉపయోగించేటువంటి సాకుని చూపించి ఈ అమరావతి కథలు కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పుడు అవినీతి భాగోతాలని బయటికి మాత్రం లేకుండా, సాక్ష్యం లేకుండా ఇవాళ మాట్లాడితే వీడియోని తెల్లారే డౌన్లోడ్ చేయించడం, ఆ మ్యాటర్ని డౌన్లోడ్ చేయటం, సోషల్ మీడియా మీద మొత్తం ఉక్కుపాదం మోపుతున్నారు. ఇది ఎన్నకాలం సాగుతుందా చంద్రబాబు నాయుడు గారు? మీకు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి సాక్ష్యాధారాలతో కూడినటువంటి ప్రశ్నల పరంపర, ఒక్కదానికి సమాధానం చెప్పడవడు. ఎప్పుడు పూర్తవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారంటే సమాధానం చెప్పరు. అప్పు ఎంత అవుతుందంటే సమాధానం చెప్పరు. ఈ లెక్క అమరావతి నిర్మాణం ఎన్ని లక్షల కోట్లకి ఇది వెళ్ళి ఆగుతుంది, ఎప్పటికీ ఎంత డబ్బుతో పూర్తవుతుందంటే చెప్పరు. సంవత్సరానికి వడ్డీ ఎంత కట్టాలంటే చెప్పరు. చెప్పకపోగా బూతులు, తిట్లు, శాపనార్థాలు చంద్రబాబు నాయుడు గారు, ఆయనతో మంత్రులు. నిన్న మన జగన్ గారు చెప్పారు, ఒక ఇంగ్లీష్ విలేకరు గారు అడిగింది, మరి మీరేమో మావిగాని అంటున్నారు కదా, మరి నారా చంద్రబాబు నాయుడు గారేమో అమరావతి ఇక దిక్కు ఈ రాష్ట్రానికి అంటున్నారు కదా, మీ స్టాండ్ అదే కంటిన్యూ చేస్తున్నారా అంటే ఖచ్చితంగా దాన్నే మేము ఎన్నికల మేనిఫెస్టోలో తీసుకుంటాం. మావిగన్ అనేది మేము అభివృద్ధి చేయకపోయేది అంటే ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేత పెట్టేటువంటి ఖర్చులు కానీ, పెట్టుబడులు కానీ ఈ మావిగన్ ప్రాంతంలోనే జరుగుతాయి. అభివృద్ధి కూడా మావిగన్ ప్రాంతంలో చేయాలనేటువంటి మా లక్ష్యం. తద్వారా ఈ రాష్ట్రానికి నిజమైన సంపద ఎక్కడొస్తుందంటే ఈ మావిగన్ ప్రాంతంలోనే, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతంలో మాత్రమే సాక్షాత్కరిస్తుందని చెప్పని గట్టిగా చెప్పి, దొల్లతనం లేకుండా, మసిపూసి మారేడికాయ చేయకుండా, చంద్రబాబు లాగా, పవన్ కళ్యాణ్ గారి లాగా సొల్లు మాటలు చెప్పకుండా మాది ఇది, మా ఎజెండా ఇది అని చెప్పి ఆయన చెప్తే వెంటనే ఏంటయ్యా సమాధానం ఏం చెప్పిందంటే ఈ ప్రభుత్వం కంగారుగా వెంటనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు. 9 మంది మంత్రులు మాట్లాడతారు. యనమల రామకృష్ణ గారు, ఊడిపోయిన మంత్రులు కూడా మాట్లాడతారు నాలంటోళ్ళు. యనమల రామకృష్ణుడు గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ గారు, దూలిపాల నరేంద్ర గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, మంత్రులు కాకుండా నేను చెప్పేది బాలశౌరి, అలాగే ఆదినారాయణ రెడ్డి, పల్లా శ్రీనివాస్, గల్లా మాధవి, సుజనా చౌదరి,
ఇట్లా వీళ్ళందరూ కానీ ఎమ్మెల్యేలు కానీ ఓకే తిట్లు శాపనార్థాలు. 9 మంది మంత్రులు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు, సత్యకుమార్ గారు. ఆయన బీజేపీనా తెలుగుదేశం మనకు అసలు అర్థం కాదు. చూసినోడు మామూలుగా తెలుగుదేశం వాళ్ళే ఈయన మన ఆయన కదా అనుకుంటున్నారు. మర్చిపోయాను, బీజేపీ వాళ్ళే మర్చిపోయారు. సత్యకుమార్ బీజేపీ అన్న సంగతి బీజేపీ వాళ్ళు మర్చిపోయారు. బీజేపీ వాళ్ళు దత్తత ఇచ్చేసినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి దత్తత ఇచ్చినట్టున్నారు సత్యకుమార్ గారిని. విష్ణుకుమార్ రాజు గారు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు వారు. ఇటు నుంచి అటు దూకిన బాలశౌరి గారు జంపింగ్ జపాంగ్ వారు. వీళ్ళు కాకుండా కొల్లు రవీంద్ర గారు మంత్రి గారు, టీజీ భరత్ గారు మంత్రి గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు మంత్రి గారు, పార్థసారథి గారు మంత్రి గారు. వీరందరూ ఏంటి అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, నోటికొచ్చింది మాట్లాడటం. జగన్ గారు వేసినటువంటి ఒక్క ప్రశ్న మీద ఆధారాలతో సహా, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో సహా అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి గాని, రైతులు పడుతున్నటువంటి కష్టాలు గాని, అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ గాని ఒక్కదానికి ఎవడు ఒక్కడు కూడా సమాధానం చెప్పడు. ఇంకొక గమ్మత్తు ఏంటంటే ఈ మంత్రులు ఉన్నారు కదా, ఈ 9 మంది మంత్రులు ఎంత మహానుభావులు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఒక్కళ్ళ శాఖ గురించి ఒక్కడు కూడా సమాధానం చెప్పడం మాట్లాడు, ఒక్కడు మాట్లాడు అసలు. ఇక సత్యకుమార్ గారు మందుల బడ్జెట్ తగ్గిందని చెప్పని ఈనాడులో రాస్తే సమాధానం చెప్పడు. అరే మందులకి ఇవ్వాల్సి ఇచ్చినటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులకి ఇచ్చినటువంటి కేటాయించినటువంటి బడ్జెట్ కిందటేడు కన్నా ఈ సంవత్సరం కోత పడింది. ఏంటి అంటే సాధారణంగా ఏమవుతుంది, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనితీరు బాగుంటే వచ్చే పేషెంట్ల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే జనాభా పెరుగుతూ ఉంటుంది కాబట్టి పేషెంట్ల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. పేషెంట్ల సంఖ్య పెరిగినప్పుడు ఏం చేయాలి, సౌకర్యాలు పెంచాలి, మందులు పెంచాలి, డాక్టర్లను పెంచాలి. పెంచకపోగా ఆ బడ్జెట్ కట్ చేస్తుంటే ఒక్కరోజు సమాధానం చెప్పడు. హాస్పిటల్ బాగోలేదంటే సమాధానం చెప్పడు. ఏ హాస్పిటల్కి ఇవాళ ఆయన ఎంతమంది ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, జిల్లా హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ ఎన్ని, టీచింగ్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని హాస్పిటల్ నేను సందర్శించాడు. చెయ్యాలి కదా నువ్వు. 2 ఏళ్లు గడిచిపోయింది కదా. మొన్న మెడికల్ కాలేజీల హాస్పిటల్ అన్నిటికీ లేదా అన్నిటికీ, అన్ని జిల్లా హాస్పిటల్కి, అన్ని కమ్యూనిటీ హాస్పిటల్స్కి, అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి అంబులెన్స్లు 108 అంబులెన్స్లు పనిచేయలేదంటే మాట్లాడదు. అంబులెన్స్ రాక ఫోన్ కొడితే అంబులెన్స్ రాక పేషెంట్లు చచ్చిపోయారంటే మాట్లాడదు. హాస్పిటల్లో స్ట్రెచ్చర్ లేదు, స్ట్రెచ్చర్లు లేకపోతే పేషెంట్లే మోసుకెళ్తున్నారన్నా కూడా మాట్లాడదు. ఇంకా గర్భిణీ స్త్రీలని డోలీ కట్టి మోసుకొస్తున్నారంటే కూడా మాట్లాడడం, అక్కడికి వెళ్ళి చూడ్డైనా. సత్యకుమార్ గారు వైద్య ఆరోగ్య శాఖ మార్చులు. జగన్ గారి మీద మాత్రం తిట్టమంటే చంద్రబాబు ఉసుకో అనగానే అసలు మామూలుగా అసలు 4 కాళ్ల మీద పరిగెత్తుకు వస్తాడు. మామూలుగా పరిగెత్తుకొచ్చి వెంటనే ప్రెస్ మీట్. బీజేపీని ఎక్కడ కలిపేశారు, అందరినీ వాళ్ళ కలిపేశారు ఏంటండి సత్యకుమార్ గారు? ఒరిజినల్ పార్టీ లేదా మందే? ఈగోలేనంత ఎంతసేపు మొహం అని మోసేయటమైన చంద్రబాబు నాయుడు గారిని. జగన్ గారు ఏం తప్పు మాట్లాడాడు? మీకు చేతన అయితే ఈ మంత్రుల్ని, చంద్రబాబు నాయుడు గారిని అందరిని అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ఒక్క ప్రశ్న కన్నా మీరు సమాధానం చెప్పారా అని అడుగుతున్నాం. చెప్పండి. జగన్ గారు చూపించినటువంటి కాగితాలు తప్పుడు అయితే, లేదా చెప్పిన లెక్కలు మీరు నిరూపించాలి కదా సాక్ష్యాధారాలతో. ప్రభుత్వం మీది కదా, ప్రభుత్వం నడుపుతున్నారు కదా. అవి రాకపోగా ఇంతవరకు అసలు మామూలుగా బజార్లలో కూడా, బ్రాందీ షాపుల దగ్గర కూడా వాడనటువంటి బూతుల్ని, తిట్లని. ఎందుకు? మావిగానంటే భయం. మావిగానంటే భయమే కదా. భయం కాకపోతే ఎందుకు మీకు ఇంత? మేము అడుగుతున్నాం కదా, అమరావతికి ఎన్ని లక్షల కోట్లు కావాలి, అమరావతి పూర్తి చేయడానికి ఎన్ని సంవత్సరాలు కావాలి, ఎన్ని సంవత్సరాలు కావాలి?
యుగాంతానికి వస్తుందా? కలియుగం పూర్తయ్యేప్పటికి అవుతుందా? నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 9 మంది మంత్రులు నేను అడుగుతున్నా, ప్రపంచ స్థాయి రాజధాని అని చెప్పారు. సింగపూర్ని మించిన రాజధాని నిర్మాణం చేస్తా అని చెప్పారు. సింగపూర్లోకి అమరావతిలోకి బుల్లెట్ ట్రైన్ తెస్తామని చెప్పారు. ఒలింపిక్స్ నిర్వహిస్తామని చెప్పారు అమరావతిలో. నవనగరాలు, అది రాజధాని కాదు, నవనగరాలు నిర్మాణం చేస్తామన్నారు. చివరికి ఏమైంది? 29 గ్రామాలతో కూడినటువంటి ఒక మున్సిపాలిటీని చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి మీరు చెప్తారు. కేంద్రంతో ఒప్పించాం, పార్లమెంట్లో చట్టం చేశాం, అవి చేసాం, ఇవి చేశామని సొల్లుగబులు చెప్తారు. చివరికి ఏంటయ్యా అంటే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మాణం చేస్తామని, ఒక మహానగరం, అంతర్జాతీయ మహానగరం చేస్తామని చెప్పని ఇవాళ ఒక మున్సిపాలిటీ అని చెప్తున్నారు. ఏంటి అంటే చివరికి అమరావతిని 7 బిల్డింగుల రాజధాని చేస్తున్నారు. 7 బిల్డింగులు అవుతాయి అని చెప్తున్నారు. మోయలేని అప్పులు, అంతులేని అవినీతి కాదా ఇది అని అడుగుతున్నాను. ఒక్కదానికి మీరు సమానం చెప్తారా? 2028లో ప్రారంభిస్తామని చెప్తున్నాడు. ఏం ప్రారంభిస్తాడా అంటే 2028లో 2015లో టెండర్లు పిలిచి 2016లో శంకుస్థాపనలు చేసి 2016లో శంకుస్థాపనలు చేసినటువంటి ఎమ్మెల్యేల క్వార్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్ల బంగ్లాలు, జడ్జి గారుల బంగ్లాలు, ఉద్యోగస్తుల క్వార్టర్స్ అప్పుడు టెండర్లు పిలిచి అప్పుడే స్లాబులు అయిపోయి గోళ్లు కట్టేసినటువంటి బిల్డింగ్లకి ఇప్పుడు టైల్స్ వేసి లప్పం పెట్టి మళ్ళీ రంగులేసి 2028లో ఓపెన్ చేస్తాడంట. అది రాజధాని అంట. ఏంటంటే అంటే ఎమ్మెల్యేల హాస్టల్లో, ఐఏఎస్ ఆఫీసర్ల క్వార్టర్లు, జడ్జి బంగ్లాలు, ఉద్యోగస్తుల అపార్ట్మెంట్లు. ఇవన్నీ ఎప్పుడు మొదలెట్టారా అంటే 2016లో మొదలెట్టారు. 2019 వచ్చేప్పటికేమో వాటికి మొత్తం గోడలు స్లాబులు అయిపోయినాయి, గోడలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటయ్యా ఈ 2 ఏళ్ల నుంచి వీళ్ళు చేసింది, ఉద్ధరించింది ఏంటయ్యా అంటే అప్పుడు అయిపోయిన బిల్డింగ్లకి లప్పం పెట్టి మళ్లీ రంగులేసి టైల్స్ వేసి అయ్యేసి వేసి గొట్టాలేసి పూర్తి చేసి ఇప్పుడు ఓపెన్ చేస్తా అంటే 2028కి మళ్ళీ. అసలు నేను అడుగుతున్నా, అందులో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కాపురం ఉంటారు? ఎంతమంది ఎమ్మెల్యేలు దాంట్లో కాపురం ఉంటారు? ఏ జడ్జి గారు అక్కడ కాపురం ఉంటారు చెప్పండి మీరు? ఏ జడ్జి గారు ఉంటారు? ఏ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఏ ఉద్యోగస్తులు దాంట్లో ఉంటారు చెప్పండి? ఎంతమంది కాపురాలు పెడతారు? సింగిల్ గా వచ్చి శుక్రవారం వెళ్ళిపోయే ఉద్యోగస్తుల గురించి నేను మాట్లాడట్లా. ఎంతమంది విజయవాడలో ఉన్నటువంటి కాపురాలని ఆ ఇళ్లలోకి తీసుకెళ్తారు 28కి? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు చెప్పండి, మీరు చెప్పగలరా అన్న? ఒక్కడు చెప్పేవాళ్ళు లేడు. మీ మంత్రులు ఎవరిని వెళ్తాడు అక్కడికి? దాంట్లోకి ఉంటారా? దాంట్లో మీ గన్మెన్లు ఎవరన్నా బయటూరులో కాపురాలు ఉన్న మీ పిఏలు ఎవడన్నా దాంట్లో ఉండటమే తప్పితే మనం ఉండేదంతా బెదవాడే కదా. ఇంకా ఆయన గొట్టిపాటి రవి గారు ఎవరో మంత్రి గారు అనుకుంటా, ఆయన 2 సార్లు మాట్లాడాడు. ఏమంటాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు ఓ సైకో, ఒక ఇది అంట, అసెంబ్లీలో 30,000 ఎకరాలు కావాలని అడిగావు కదా జగన్, ఇప్పుడు మేము 50,000 ఎకరాలు ఉన్నాం కదా, ఇప్పుడు మళ్ళీ మావిగానే అంటున్నాం ఏంటన్నాడు. అయ్యా మంత్రులారా, విచక్షణ కోల్పోయి మాట్లాడబాకండి, అర్థవంతంగా మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పింది 30,000 ఎకరాల ప్రభుత్వ భూమిలో రాజధాని ఏర్పాటు చేయండి, లేదంటే 30,000 ఎకరాలు కొనుగోలు చేయమని చెప్పాడు. కొనండి. నిజంగా నేను చెప్తున్నాను, అమరావతిలో 30,000 ఎకరాలు మీరు కొనుంటే ఆ రోజు ఉండవల్లి, పెనుమాక ఇట్లాంటి అప్పటికే విలువైన భూములను ఆ 4 గ్రామాలను వదిలేయండి. ఆ 4 గ్రామాలను వదిలేస్తే మీరు వాళ్ళ రాజధాని నిర్మాణం చేసినటువంటి సీడ్ క్యాపిటల్ అని, ఆ క్యాపిటల్, ఈ క్యాపిటల్ అయ్యో చెప్తున్నారు కదా, టెంపరీ రాజధాని, తాత్కాలిక రాజధాని, అన్ని రాజధాని, తాత్కాలిక హైకోర్టు, పర్మనెంట్ హైకోర్టు, పర్మనెంట్ సచివాలయం, పర్మనెంట్ క్వార్టర్స్, ఈ కట్టిన చోట
ఎకరానికి 50,000 ఇస్తే పరిగెత్తుకొచ్చి కాగితాలు మీ మొహం మీద పడేసేవాళ్ళు కదా రైతులు, ఎగాడుకుంటూ వచ్చేవాళ్ళు. ఎకరానికి 50 లక్షలు ఇస్తే, ఎకరానికి 50 లక్షలు ఇస్తే 30,000 ఎకరాలు, 30,000 ఎకరాలు, ఎకరానికి 50 లక్షలు మీరు ఆ రోజు మనం డబ్బు ఇచ్చి ఉంటే రైతులు ఆనందంగా తీసుకుని వాళ్ళు ఎక్కడ బయటికి వెళ్ళి కొనుక్కునేవాళ్ళు. ఎందుకని బయట 20 లక్షలు 10 లక్షల లోపే ఉంది పొలం ఆ రోజు. 50 లక్షలు రైతులకు కూడా, ఎందుకంటే రైతులకి భూమికి డబ్బులు ఎక్కువ ఎందుకు ఇవ్వాలి? రైతుకి మనిషికి, అంటే భూమికి మనిషికి లేదా భూమికి రైతుకి భావోద్వేగపరమైనటువంటి బంధం ఉంటది. తాత ముత్తాతల దగ్గర నుంచి భూమితో బంధం ఉంటది, సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంటది. అందుకోసం ఫర్ ఎవర్ వాళ్ళని భూముల నుంచి తొలగిస్తున్నాం కాబట్టి మంచి ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి 50 లక్షలు ఇచ్చి మీరు బయటికి పంపిస్తే ఎంత అవుతుంది మొత్తం అంతా కలిపి? 15,000 కోట్ల, 30,000 కోట్ల, ఎంత? 30,000 ఇంటూ 50 లక్షలు 15,000 కోట్లు. దాంట్లో 1000 ఎకరాల్లో రాజధాని కట్టుకున్నా 29,000 ఎకరాలు మన ఆస్తి కింద ఉండేది కదా, ప్రభుత్వ ఆస్తి కింద. దాంట్లో సామాన్యులకి, మధ్యతరగతి వాళ్ళకి, చిన్న చిన్న వాళ్ళకి, అలాగే ఉద్యోగస్తులకి, ఎవరికి పడితే వాళ్ళకి రాజధానిలో ప్రభుత్వం భూమి ఇచ్చే పరిస్థితులు ఉండేది కదా. ఇవాళ అమరావతిలో కాపురం ఉండగలిగేది ఎవడున్నాడు? జగన్ గారు ఇచ్చిన 50,000 పేదవాళ్ళ పట్టాలను కూడా మీరు రద్దు చేశారు కదా. ఎవడొచ్చి ఉంటాడు అక్కడ? ఏదో మూడు కాలేజీ, 3 యూనివర్సిటీలను, అంటే డీమ్డ్ యూనివర్సిటీలను, ఈ 4 హోటల్స్ అంటే హోటల్స్ ఎవడుంటాడు? సాఫ్ట్వేర్ 5 నక్షత్రాల హోటల్లో ఎవడుంటాడు కాపురం? మీ దగ్గరికి ఎవడొకడు బ్రోకరేజ్ చేసుకుంటా వచ్చిన బ్రోకర్లు ఉండాలి తప్పితే ఇవాళ అక్కడ రాజధానిలో ఉండే ప్రజలే లేనప్పుడు స్టార్ హోటల్ ఏం చేసుకుంటారు చెప్పండి? స్టార్ హోటల్ మీరు కట్టిస్తే బ్యాంక్ కోడి దివాళా, అప్పు ఇచ్చిన బ్యాంక్ కోడి దివాళా తీయాల్సింది తప్పితే, హైదరాబాద్ లో ఒక హోటల్ ఉంది కదా, అట్లా దివాళా తీయాల్సి చివరికి బ్యాంకు నడుపుకోవాలి, యాక్షన్ పెట్టుకోవాలి. రాజుల సొమ్ము రాళ్లపాలి అనేట్టుగా అమరావతిలో కట్టే స్టార్ హోటల్స్ కి ఇచ్చే అప్పు జనం సొమ్ము కాబట్టి, అది బ్యాంకుల్లో దాచుకునే జనం సొమ్ము కాబట్టి హారతకర్పూర్లాగా ఆవిరి అయిపోవటం తప్పితే ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుద్ది సార్? ఒలింపిక్స్ దేవుడెరుగు సార్. మీరు ఒలింపిక్స్ చేస్తా అన్నారు కదా, ఒలింపిక్స్ దేవుడెరుగు. ఒలింపిక్స్ అంటే ఆటలే కదా. ఇవాళ అక్కడ మీరు అమరావతిలో చేసేది ఏంటి అంటే రైతుల జీవితాలతో ఆటలాడుతున్నారు. ఒలింపిక్స్ సంగతి దేవుడు ఎరగండి, ఆటలు ప్రపంచ స్థాయి ఆటలు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఈ రైతుల జీవితంతో మీరు ఆటలాడుతున్నారు ఒలింపిక్స్ పెడతామని చెప్పి. 60,000 కోట్లు పనులు ప్రారంభించామని చెప్పి డబ్బాలు కొడుతున్నారు. 47,000 కోట్లు అప్పులు తెచ్చేసామని చెప్తున్నారు అమరావతి కోసం. చదరపడికి 20,000 రూపాయలు. పోయే కాలం కాబట్టి చదరపడికి 20,000 ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, మంత్రులు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు నా ఆస్తులు 1,00,000 కోట్లు. మొన్న ఎప్పుడు ఆ మధ్య కావాలంటే ఏ విలేకరుని అడిగినా చెప్తాడు, నాకే కావాలంటే కొంచెం టైం ఇస్తే అది కూడా తెస్తాను. నా ఆస్తులు 1,00,000 కోట్లు అన్నాడు. ఆయనకున్న వ్యాపారం హెరిటేజ్. హెరిటేజ్కి కార్పొరేట్ ఆఫీస్ ఉంది కదా పంజాగుట్లో, చదరపు అడుగు ఎంతతో కట్టారు? మీ 1,00,000 కోట్ల ఆస్తికి ఉన్నటువంటి ఆదాయ వనరుగా ఉన్నటువంటి హెరిటేజ్ బాగా పాటిస్తుంది కదా మీకు. వెన్న హెరిటేజ్ బాగా వెన్న, బటర్, చీజు ఇట్లాంటివన్నీ మీకు ఇస్తుంది కదా. దాని హెడ్ ఆఫీస్ పంజాగుట్లోని హెడ్ ఆఫీసు చదరపు అడుగు ఎంతతో కట్టారు? ఏ 20,000తో కట్టరా? అంటే మా సొమ్ము అయితే మాత్రం చదరపు అడుగు 20,000తో దోచేస్తారా? కట్టరా? ఇది ఆఫీసులు కడతాకే 50-60,000 కోట్లు ఖర్చు అయితే మరి 50,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల ప్లాట్లలోకి రిటర్నబుల్ ప్లాట్లో ఇవ్వాల్సినటువంటి చేసి చూపించాల్సినటువంటి సౌకర్యాలు, రోడ్లు, డ్రైన్లు, ఎలక్ట్రిఫికేషను, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అట్లాగే వీటన్నిటినీ గ్రీనరీ అన్నారు 100 చెప్పారు కదా. వీటన్నిటికి ఎంత అవుతుంది? ఎప్పటికి అవుతాయి? ఇంకా ఏం సిగ్గుపడకుండా ఇంకా 50,000 ఎకరాలు కావాలంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఒక్క రైతుకి ప్లాట్లు వెనక్కి ఇవ్వలేదు, ప్లాట్లకి సౌకర్యాలు కల్పించలేదు, ఎప్పుడు అవుతాయో చెప్పే నాదుడు లేడు. ప్రజల మీద భారం ఉండదన్నారు. ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అన్నారు. భూమి విలువతోనే
రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పారు. నారా చంద్రబాబు నాయుడు గారు మున్సిపల్ మంత్రి నారాయణ గారు ఈ మధ్య మాట్లాడారు. ఏమని మాట్లాడారు? అసలు మామూలు చిలక పలుకులు పలుకుతున్నారు ఇద్దరు. మాకు 5,000 ఎకరాలు మిగులుతుంది, 5,000 అమ్మేసి అప్పు తీర్చేస్తా ఉన్నారు. అప్పు తీర్చేస్తారు 5,000 ఎకరాలతో. నారా చంద్రబాబు నాయుడు గారు కిందటి సంవత్సరం స్థలం కొనుక్కున్నాడు, 5 ఎకరాలు కొనుక్కున్నారు. 5 ఎకరాలు ఎకరం 3,80,00,000 పెట్టుకున్నారు. గజం 7,500 చొప్పున కొన్నారు. 5 ఎకరాలు 18 కోట్ల చిల్లర పెట్టుకున్నారు. మరి ఎకరం 4 కోట్లు కూడా లేదు కదా ఇవాళ ఉన్న విలువ. మళ్ళీ 5,000 ఎకరాలు ఎంత అవుతుంది? అంటే మోసం కదా. రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి అమరావతి నిర్మాణానికి బిల్డింగ్లు కడతాకే మీరు ఇప్పటికీ 50,000 47,000 కోట్ల అప్పు తెచ్చేస్తే, ఈ అప్పు కాకుండా రాష్ట్ర ఖజానా నుంచి కూడా మీరు ఖర్చు పెట్టారు కదా. అంటే 50,000-60,000 కోట్ల రూపాయలు బిల్డింగ్లు కడతాకే మీరు అప్పులు తెస్తే, ఇంకా రైతులకు ఇవ్వాల్సినటువంటి ప్లాట్లకి ఆటికిటికి ఎంత అవుతుంది? అప్పు ఎంత అవుతుంది? మీరు గజం ఎంత కొన్నారండి? మీ ఆస్తి మొత్తం 5 ఎకరాలు చిల్లర, 5 ఎకరాలు ఎన్నో సెంట్లు మీరు కొన్నది ఎంత? 25,000 చిల్లర గజాలు, 27,000 గజాలు అని చెప్తున్నారు. 27,000 గజాలు, 25,000 చిల్లర గజాలు, గజం 7,500 చొప్పునే కదా మీరు కొన్నది. అంటే 7,000 ఇవాళ మార్కెట్ వాల్యూ 7,500 ఉంటే మరి 5,000 ఎకరాలు ఎంత అవుతుంది? 20,000 కోట్లు అవుద్దా అవదా సరిగ్గా? మరి 20,000 కోట్లతో ఎలా అప్పు తీరుస్తారు? ఆస్తి విలువ పెరిగాకంటే ఆస్తితో పాటు అప్పు కూడా పెరుగుతుంది, వడ్డీ పెరుగుతుంది కదా. అదెవడు కడతాడు? ఎప్పటికి తీరేదా? నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకి సంతకాలు పెట్టి మరి మీరు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలకి అవి ఎంత బోగసో. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ అనేటువంటి మీ స్టేట్మెంట్ కూడా అంతే బోగసా కదా? చెప్పండి. పచ్చి బోగస్ కదా అది. మీ సూపర్ సిక్స్లు, మీ హామీలు ఎంత బోగసో, ఈ అమరావతి అనే సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ అని చెప్పని మీరు చెప్పేటువంటి ప్రకటన అంతే బోగస్ కదా. వీటికి సమాధానం చెప్పంటే చదరపొడికి 20,000 అండి. మోడీ గారేమో నేను 4,000లో కడతానంటాడు చదరపొడుగు. కేంద్ర ప్రభుత్వం మేము 4,000 రూపాయలకి కడతాం చదరపొడికి అని చెప్పి వాళ్ళు చెప్తుంటే 20,000 కావాలని చెప్తారు చదరపొడికి. ఈయన సొమ్ము కాకపోతే మరి హెరిటేజ్ ఆఫీస్ ఎంత కట్టారు? హెరిటేజ్ ఆఫీస్ చదరపొడికి ఎంత కట్టారు? మరి మాకెందుకు అంత 20,000? మా ఆస్తులుగా ఉన్నటువంటి లేదా మా ఆఫీసులు నడిచేటువంటి చదరపొడి బిల్డింగ్లకి చదరపొడికి 20,000 ఏంటి? నీచం అనిపించట్లేదా నారా చంద్రబాబు నాయుడు గారు? పోనీ రాష్ట్రం ఏమన్నా మిగులు రాష్ట్రంగా ఉండి ఉత్తరప్రదేశ్ లాగా దాంట్లోంచి మీరు దోచుకున్నారంటే సరే నొప్పి తెలియదు ప్రజలకి. కానీ మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టి మీరు అప్పులు తెచ్చి అప్పుల్లో దోచేసుకుంటే 20,000 చదరపొడికి 20,000 రూపాయల. మళ్ళీ మావిగనంటే సమాధానం చెప్పేవాడు లేడు. ఎలా మావిగన్ తప్పు? జగన్ గారు చెప్పేటువంటి స్టేట్మెంట్ ఏ రకంగా తప్పు? మీ అమరావతి ఏ రకంగా ఈ రాష్ట్రానికి ఆస్తి కాబోతుంది? మేము గుదిబండి అంటున్నాం. ఈ రాష్ట్ర ప్రజలకి అదొక అప్పుల కుప్ప. నీళ్లు తోడతాకి అమరావతిలో వర్షాకాలంలో నీళ్లు తోడతాకి 17,000 చిల్లర అంటే సుమారుగా 17,000-18,000 క్యూసెక్ల నీళ్లు తోడే సామర్థ్యం ఉన్నటువంటి మోటార్లు ఆన్ చేస్తే బిల్లు ఎవడ కడతాడు? ఎంత అవుద్ది బిల్లు? పట్టిసీమ కూడా అన్ని మోటార్లు లేవు కదా. గోదావరిలోంచి కృష్ణా డెల్టాకి సాగునీరు ఇవ్వటాకి తాగునీరు ఇవ్వటాకి మీరు పెట్టిన మోటార్ల కెపాసిటీ కంటే కూడా అమరావతిలో వర్షం వస్తే తోడే నీళ్లు మోటార్ల కెపాసిటీ ఎక్కువ కదా. మరి అక్కడ కట్టడం ఏంటి? ఎందుకు కట్టాలి? ఇంకో గమ్మత్తు ఏంటంటే ఆ మోటార్లు కృష్ణానదిలో తోడతారంట. మళ్ళీ అయ్యి ఎక్కడికి వెళ్తాయి? ముంపు వస్తుంది కదా వెనక్కి. వరద ఉన్నప్పుడు కృష్ణానదిలో వరద ఉన్నప్పుడు ఈ మోటార్లు తోడితే అయితే ఇబ్రహీంపట్నం నుంచి పైదాకా అన్ని ఊళ్ళు మొలగాలి, లేదా అయ్యే తిరిగి బకింగ్హామ్ కెనాల్లోకి ఇటు వచ్చి మళ్ళీ అయ్యే తోడాలి.
తోడు 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 మామూలుగా తోడుకోవటమే కదా అసలు. ఎవరికయ్యా పండగగా ఉందంటే మేఘవాళ్ళకి పండగగా ఉన్నట్టుంది. మోటార్ల మీద మోటార్లు తెగబెట్టిస్తున్నారు. సమ్మగా ఎవరికి ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి మేఘవాళ్ళకే సమ్మగా ఉన్నట్టుంది అమరావతి పేరుతో. రైతుల కష్టాలు ఒక్కరోజు కూడా పాపం వాళ్ళు వాడుకోవటం మామూలుగా వాడుకోలే. దూకుడు సినిమాలో మహేష్ బాబు బ్రహ్మానందాన్ని వాడుకున్నట్టు ఫుల్గా వాడేసుకున్నావు అమరావతి రైతుల్ని, భూములు ఇచ్చిన వాళ్ళందరూ. అందులో ఒక ఆవిడికి మాత్రం సమ్మగా ఉన్నట్టుంది, ఏదో పదవి ఇచ్చి కుర్చీ ఇచ్చి ప్యాన్ ఒకటి ఇచ్చినట్టున్నావు. మిగతా వాళ్ళందరూ పరిస్థితి ఏంటి? ఏ రాళ్ళు వాళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళ బాధ వినేవాడు ఎవడు? వాళ్ళ కష్టాలు వినేవాడు ఎవడు? నారా చంద్రబాబు నాయుడు గారి పోటీ ఎట్టా ఉంటుందంటే పొడిస్తే మామూలుగా నారా ఎన్టీ రామారావు గారికి పోటీ పొడితే పడిపోయాడు. రాజధానిలో ఇంకో రామారావు గారు ఉన్నాడు, ఆ రామారావు పొడితే ఆయన వెళ్ళిపోయాడు. ఈ దుర్మార్గాన్ని అయ్యా మేము చంద్రబాబుతో పడలేకపోతున్నాం, వేగలేకపోతున్నాం, మమ్మల్ని మోసం చేశాడని చెప్పని రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మా కష్టాలు చూడండి ఒకసారి, ప్రభుత్వం ఎంత దౌర్జన్యంగా ఉందో రైతుల పట్ల, ఎంత దుర్మార్గంగా ఉందో, ఎంత దాష్టికాలు మా మీద ప్రదర్శిస్తుందో అని చెప్పని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని బాధలు మమ్మల్ని గురి చేస్తుందో చూడమని చెప్తే మేము అవి చూడటాకని చెప్పని ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు వెళ్తుంటే దారి కాచి పోలీసులను అడ్డం పెట్టుకుని దారి కాచి రాళ్ల దాడి చేస్తారు. ఏమనంటే రైతులు అంటారు, వాళ్ళ రైతులు ఎవడు? ఒక్కడంటే ఒకడు రైతు ఎవడున్నాడు చెప్పండి? రైతు లేరు, దళితులు కాపులు తప్పితే ఇంకోళ్ళు లేడు. టిట్కో ఇళ్ల నుంచి మనుషులను తోలుకొచ్చాక మాత్రం ఎవరో ఒక ఆయన చౌదరి గారు వచ్చాడు, ఆయన తప్పితే పెనుమాక అతను తప్పితే మళ్ళీ ఇంకొకటి అసలు కనపడలేవడు. అంటే ప్రతి చోట నీచమైన రాజకీయాలు. ఒకవేళ మేము సంయమనం పాటించకుండా మేము కూడా ఏమన్నా దూకుడుగా వెళ్తే అమ్మో కాపులను కొట్టారు, దళితులను కొట్టారని చెప్పని ఎంత తప్పుడు కేసు పెట్టారంటే మేము కార్లు వేసుకునంట సెంటర్కి వచ్చి వాళ్ళందరినీ రెచ్చగొట్టి వాళ్ళని రాళ్లతో కొట్టామంట, కర్రలతో కొట్టామంట, రాడ్లతో కొట్టామంట. కొడతలే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఒక ఇద్దరిని దళితుల్ని కులం పేరుతో దూషించామంట. అందులో కేసు ఎట్టేప్పుడు కూడా కనీసం అంటే ఎంత వీళ్ళకి అహంకారం బలిసిపోయిందంటే పెనుమాక అమ్మాయిని గొడవ తీసుకొస్తారు, ఆ అమ్మాయితో మేము కులం పేరు పెట్టా పెనుమాక ఊరే మొదటిసారి వెళ్తున్నాం మేము. ఆ ఊళ్ళో ఒక మహిళను తీసుకొచ్చి మా మీద కోడిగుడ్లు వేయించి కారుల మీదకి ఆవిడతో నన్ను కులం పేరు పెట్టి తిట్టారు, కొట్టారు, కులం పేరుతో తిట్టారంటారు. ఎంత పచ్చి దాకా చూడండి. ఆవిడ పెనుమాక ఆవిడ ఇక్కడికి ఏం పని? పెనుమాక వాళ్ళకి ఇక్కడికి ఏం పని అంటున్నా? పెనుమాక టిట్కో ఇళ్ళ వాళ్ళకి ఇక్కడ ఏం పని? పెనుమాక టిట్కో ఇంట్లో నివసించే వాళ్ళకి ఈ ఉండవల్లి సెంటర్లో ఏం పని ఉండి వచ్చారు మేము వస్తుంటే? ఎవడికి తీసుకొచ్చాడు? ఎంతకు తీసుకొచ్చారు? సత్యం ఎవడు? పాల్కోలు సత్యం అనేవాడు ఎవడు ఉన్నాడు? ఆడెవడు? ఎందుకున్నాడు అక్కడ? ఆ హోటల్లో ఏం పని? తర్వాత వాళ్ళందరినీ పోగేసి రోడ్డు మీద ఎందుకు కూర్చున్నారు? ఇవాళ కాకపోతే నిజం రేపుడికి అయినా ఖచ్చితంగా వస్తుందండి. మీరే సమాధానం చెప్పుకోవాలి వీటన్నిటికీ. ఎవడు భయపడతాడు? నువ్వు 4 రాళ్ళు వేసి అద్దాల బాలు కొడితే కారుకి ఇన్సూరెన్స్ ఉందా, లేదా జేబులో డబ్బులు 4 వేసి అప్పో కారు బాగు చేయించుకుంటారు. ఎవడు రైతుల దగ్గరికి వెళ్తావు నువ్వు ఆపగలవా? నారా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా. లోకేష్ గారు, రైతుల కష్టాలు చుట్టాక ఆపగలవా నువ్వు? చూస్తాం ఖచ్చితంగా. మళ్ళీ తొందరలోనే మేము వెళ్తాం, ఎస్పీ గారిని ప్రొటెక్షన్ అడుగుతాం. ఆయన చేతులు ఎత్తేసి చేత కాదని మీకు వంత పాడితే హైకోర్టును ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా రైతుల కష్టాలని బాధల్ని చూడటానికి అమరావతి వెళ్తాం. ఎవడో తగ్గేది లేదు, బెదిరేది లేదు, అదిరేది లేదు. మళ్ళీ వింటాం, వెళ్తాం.
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి అమరావతిలో జరిగే తప్పులు ఒప్పులు ప్రతిదానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది, లెక్కలు పత్రాలు అన్నీ ఉన్నాయి. మా ప్రశ్నకి సమాధానం మాత్రం చెప్పేవాడు ఒక్కడు లేడు ఈ ప్రభుత్వంలో. ఇవాళ అమరావతిలో రైతులు కన్నీళ్లు, ఆందోళన, అభద్రత. ఇవాళ లోకేష్ గారి గ్యాంగ్లందరికీ కూడా, లోకేష్ గారు ఒక గ్యాంగ్స్టర్ అయితే ఆయనకు ఉన్నటువంటి గ్యాంగుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక్కడికి సెంటు భూమి లేకపోయినా అక్కడ రిటర్నబుల్ ప్లాట్స్ వచ్చినాయి. ఎలా వచ్చినాయి? రైతులు ఇవాళ అదే బాధపడతా చెప్తున్నారు. ఒక్క మంగళగిరి నియోజకవర్గం కాదు, తాటికొండ నియోజకవర్గంలో రైతులు కూడా గట్టిగా మాట్లాడుతున్నారు. సార్ ఇది ఎక్కడ పాపం అండి? లోకేష్ వెంబడి తిరిగేటువంటి లేదా లోకేష్కి యువగళంలో మొత్తం అంతా బనీన్ లేసుకు తిరిగిన వాళ్ళకి సెంటు పొలం లేకపోయినా సరే శ్మశానాలు, కాలువలు, రోడ్లు లేదా గ్రామ కంటాలు ఇట్లాంటి సర్వే నంబర్లన్నీ కూడా భూమి అప్పచెప్పినట్టుగాను వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చేశారండి. ఇంకా ఇచ్చే పనిలో కూడా ఉన్నారు. అదే సర్వే నెంబర్లు వేస్తారు. ఆఖరికి ఎవరో చెప్తున్నారు, ఒక రైతు నారా చంద్రబాబు నాయుడు గారు కొనుక్కున్నటువంటి 27,000 గజాలు అంటే 5 ఎకరాల్లో కూడా 1 ఎకరం శ్మశానం అప్పు చెప్తే వచ్చిన గజాలు కూడా ఉన్నాయండి అని చెప్తున్నారు. సమాధానం చెప్పాలి ప్రభుత్వం, సిఆర్డీఏ. ఎందుకన్నది వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు మీరు సిఆర్డీఏ ఆన్లైన్లోకి వెళ్ళి అంటే వీళ్ళ ఆస్తులు ఎంత తప్పుడు అనేది, వీళ్ళకి ఎంత భయం అనేది, నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటిది అలాగే నారాయణ గారి ఇంటిది, ఈ 2 స్థలాలకి మీరు వెళ్ళి ఆ మ్యాప్లో ఆన్లైన్లో కొడితే అది కనపడదు, మీకు బ్లాక్ అయి ఉంటుంది. మీకు అమరావతిలో ఉన్నటువంటి ఏ ప్లాట్ నంబర్కి వెళ్ళి ఏది కొట్టినా సరే ఆ ఫైల్ డేటా అంతా వస్తుంది, వాళ్ళ ఆస్తి వివరాలంతా వస్తాయి. నారాయణ గారిది మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారిది మాత్రం 2 బ్లాక్ అయి ఉంటాయి. ఎందుకు? ఏంటి కదా? ఎందుకు ఈ రహస్యం? సమాధానం చెప్పరా? బూతులు తిట్టే బదులు సైకో అని, గొడ్డల పార్టీ అని ఆ సొల్లు కావదు. అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే చావలేదా మీకు అడుగుతున్నాం. 9 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కొడుకు, మీకు ఎవరికి చెప్పే దమ్ము లేదా? సమాధానం చెప్పేటువంటి సరుకు లేదా మీ దగ్గర అని అడుగుతున్నాను. ఇవాళ నిజమైన రైతులు ఎంత ఏడుస్తున్నారంటే గ్రామాల్లోని రైతులు ఇళ్ల ముందు గ్రామ కంటాలు కూడా దౌర్జన్యంగా సిఆర్డీఏ పేరు మీద కబళిస్తున్నారు. ఎందుకు అని అడుగుతున్నాను. పాత గ్రామాల్లో, పొలాల్లో కాదు, పాత గ్రామాల్లో ఇంటి ముందు స్థలాలు కూడా కబ్జా చేస్తున్నారు. చెప్పాలిగా మరి. మంత్రులు జగన్ గారు 30,000 ఎకరాలు కొనాలన్నాడు. మీరు కొనుంటే ఇవాళ మనకి ఎంత ఆస్తిగా ఉండేది. ఇవాళ నిజంగా జగన్ గారి సలహా కదా సంపద అంటే. ఇవాళ ఎందుకని 30,000 ఎకరాలు కొనుంటే 1000 ఎకరాల్లో అయితే మరి ఒక 50,000, ఒక 60,000, 70,000, 1,00,000 కోట్లు అవుతుంది కదా. ఇవాళ విలువే చంద్రబాబు నాయుడు గారు కొనుక్కున్నటువంటి రేటు ప్రకారం చూసుకున్నా కూడా ఇవాళ 50-60 వేల కోట్ల ఆస్తిగా ఉండేది కదా అది. అదే పోతే ఇంకో 1,00,000 కోట్లు అయ్యేది కదా. నువ్వు పొలం కొన్న డబ్బులు ఎంత? మా అయితే 15,000 కోట్లు అప్పు, లేదా బిల్డింగ్లు కడతాకు 10,000 కోట్లు. అరే హైదరాబాద్ లో 600-700 కోట్లతో అయిపోయింది. లేదా పార్లమెంట్ 1000 కోట్లతో పార్లమెంట్ అయిపోయింది, 1000-1200 కోట్లతో. ఢిల్లీ పార్లమెంట్ అయిపోయింది కొత్తది. మరి ఇంత దోచుకుంటా మీరు ఇవాళ ఎంత సంపదగా ఉండేది. జగన్ చెప్పింది అదే కదా. జగన్ గారు చెప్పింది సంపద సృష్టించమని. అదే జగన్ సలహా ఉంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి 1,00,000 కోట్ల సంపద ఉండేది కదా. మేము ఒకసారి ఈ ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే మంత్రులందరం కూడా గట్టిగా అంటున్నాం, బూతులు మానండి. గొడ్డలి పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ ఎన్ని మానండి. మీకు చావు ఉంటే, సత్తా ఉంటే, మీలో నిజాయితీ ఉంటే లెక్కలు చూపించండి. లెక్కలు చూపించండి. మేము అడిగే ప్రతి డాక్యుమెంట్ని ఆన్లైన్లో మీడియాకి అప్పచెప్పండి, మీడియాకి ఇవ్వండి. ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పండి, ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి. చెప్పే సాహసం ఉందా మీకు? అన్నా ఎంత ఖర్చు అవుతుంది అమరావతి నిర్మాణానికి?
చెప్పే సాహసం ఉందా మీకని అడుగుతున్నాను. చెప్పే సాహసం లేదు. పూతులు తిడతాం, గొడ్డల పార్టీ అంటాం, ఆ పార్టీ ఈ పార్టీ అంటాం. మాది గొడ్డల పార్టీ అయితే ఈ లోపలే మేము హత్యలు చేసి ఉంటే లోపలే మమ్మల్ని. ఈ దొంగ మాటలు ఎందుకు నారా చంద్రబాబు నాయుడు గారు? తప్పుడు మాటలు ఎందుకు? ఇవాళ మావిగనంటే పండుటాకులాగా అల్లాడిపోతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం మొత్తం అల్లాడిపోతుంది. చేతనైతే చర్చకి రండి, మేము అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పండి. అమరావతిలో అవినీతి లేదని నిరూపించండి. మేము అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఎంత పోతుందో చెప్పండి. అయ్మాని బూతులు, తిట్లు, శాపనార్థాలు ఇవన్నీ ఎందుకు? దివాళా కోరుతానం కదా. వెంకటాయపాలెంలో ఒక మీటింగ్ పెట్టుకున్నామండి మేము. అంతా కలిపి ఎంతమంది ఉన్నాం? 25 మంది కూర్చున్నాం. 25 మంది ఒక చోట. అది భోజనం పెడతాను రమ్మని తోట తిమ్మూర్తులు గారు పిలిచాడు. మా ఇంటికాడ భోజనం చేస్తా, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మాట్లాడుకుందాం రండి అని చెప్పాడు. అక్కడి నుంచి కంగారు, పూసాలు కదులుతున్నాయి, వీళ్ళ పునాదులు కదులుతున్నంత భయం. మేమే మాట్లాడుకున్నాం. అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాస్తాడు, కాపుల్ని చీల్చండి, కాపుల్ని నరకండి, లేదా కాపుల్ని 2 ముక్కలు చేయండి. ఎవడు ముక్కలు చేయాల్సిన? ఏ కులాన్ని ముక్కలు చేయాల్సిన? అసలు ముక్కలు చేయాలని ఆలోచన వస్తే కమ్మారినే 2 ముక్కలు చేసి మాకో కమ్మారికి మాకో మొక్క మీకో మొక్క ఉంచుతాం. ఏ కమ్మారు మనుషులు కాదేంటి? ఏ మాకొద్దాళ్ళు? మీక మీ ఆస్తి చందాలు దొబ్బుతారు, చాకరీ చేయించుకుంటారు, అధికారం మాత్రం మీరే అనుభవిస్తారు. వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మారి పరిస్థితి ఏంటి? లోకేష్ నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, కిలార్ రాజేష్ గారికి, ఏబిఎన్ రాధాకృష్ణ గారికి, లేదా బిఆర్ నాయుడు గారికి, రామోజీరావు గారి కుటుంబానికి, వీళ్ళు తప్పితే ఎవడు అధికారం అనుభవిస్తున్నాడు చెప్పండి? ఆఫీసుల్లో ఏ ఆఫీసులో అయినా లంచం ఇవ్వకుండా ఎవరన్నా పనిచేయించుకునే కమ్మారు ఉంటే ఒకటి చెప్పండి నాకు. గ్రామాల్లో కానీ, లేదా విజయవాడ నగరంలో కానీ, గుంటూరు నగరంలో కానీ, మీ ఇష్టం వచ్చిన చోట జెండాలు మోసి మోసి మామూలుగా రామారావు పార్టీ పెట్టిన కానీ వాళ్ళకేమో బూజుల మీద కాయలు కాసేసినాయి. ఇవాళ ఈ ప్రభుత్వంలో పని కావాలంటే లంచం ఇస్తే కానీ పని లేదు. పలికే ఎమ్మెల్యే ఉండడు, వాళ్ళు కొట్టుళ్ళు వాళ్ళు బిజీ ఉంటారు. పలికే మంత్రి ఉండడు, వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ, ఏరుకునే బిజీ. మీరు ఎత్తుకోగా ఒలిగిపోయినట్టుని ఏరుకునే బిజీలో మంత్రులు ఉంటారు. మీరు అసలు తలుపు తీరు. ఎవరికి పలుకుతున్నారు మీరు? వాళ్ళు కాపులు చేల్చాల్సిన పని. కాపులే మొహమ్మత్తి, మీ ప్రభుత్వం మీద మొహమ్మత్తి చాలా తేడాగా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద మేము మాట్లాడుతూ కూర్చున్నాం. వెంటనే కంగారు. జనం సొమ్ముతో పవన్ కళ్యాణ్ గారితో కాకినాడలో మాటా మంతి అంటారు. ఎవరితో మాట్లాడారు? ఎవరితో మంతి చేశారు? ఎవరితో మాట్లాడారు? ఎవరితో మంతి చేశారు? అది జనం సొమ్ముతో పెట్టిన మీటింగు. ఎస్పీ కలెక్టర్ ఏమో నుంచుని ఉంటారా? చాలా మంది బొక్కాపైకిళ్ళు వెనకాల కూర్చుని ఉంటారా కుర్చీల్లో? ఈయన మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడావు? ఏం మాట్లాడావు? ఆ మీటింగ్ మమ్మల్ని తిడతాకి తెప్తే ఏముంది చెప్పండి? కాపులను రెచ్చగొడతాకి మమ్మల్ని తిడతాకి తెప్తే ఏముంది చెప్పండి ఆ మీటింగ్? అక్కడి నుంచి మొత్తం అంతా అదే పని కదా, అదే పని కదా అన్న. అంటే ఎప్పుడైతే జనసేన బలహీనపడుతుందో, ఎప్పుడైతే కాపు కులస్తులు తెలుగుదేశం ప్రభుత్వాన్ని దూరంగా జరిగే స్థితికి వచ్చేశారో కంగారు. ఏంటి అంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేన వాళ్ళకి బాగా గొడవలు పెట్టాలి, తిట్టుకోవాలి, మళ్ళీ కులం అంతా ఒకటి కింద జనసేన గొడుగు కింద వచ్చేయాలి. ఇటువంటి తప్పుడు ఆలోచనలు తప్పితే అరే ఒక్క మంచి పని, అరే అందరిలో అన్ని కులస్తుల్లో పేదవాళ్ళు ఉన్నారు కదా, చదువు భారం అయిపోయింది కదా, నారాయణ గారికి, చైతన్యం వాళ్ళకి, లేదా భాష్యం వాళ్ళకి, లేదా
విజ్ఞాన వాళ్ళకు ఇంకోళ్ళకు ఇట్లాంటి వాళ్ళకి ఫీజులు కట్టలేక అప్పులు పాలైపోతున్నారు కదా, ఇంజనీరింగ్ కాలేజీలకి డబ్బులు కట్టలేక అప్పులు పాలైపోతున్నారు కదా, ఫీజు రీయింబర్స్మెంట్ ఇద్దామని ఆలోచన లేదు మీకు. ఎంతసేపు కులాలు కులాలు కులాలు, కాపులు కమ్మోళ్ళు, ఆళ్ళు ఇళ్ళు, ఈ తప్పితే ఈ గోల తప్పితే. ఎన్నికల ముందు మీరేం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి లోన్లు ఆపేశాడు, మేము లోన్లు ఇస్తాం, స్కీములు ఇస్తామని చెప్పారు. బీసీలకు స్కీములు ఆగిపోయినాయి, మేము స్కీములు ఇస్తామని చెప్పారు. ఈ 2 ఏళ్లలో ఏ దళితుడికి ఏ స్కీమ్ ఇచ్చావు? ఏ వెనుకబడిన కులాల వాళ్ళకి ఏ స్కీమ్ ఇచ్చావు? ఏ లోన్ ఇప్పించావు? ఏ గిరిజనుడికి ఏ లోన్ ఇప్పించావు? ఎవరికి ఇప్పించావు అన్న? అందరినీ వాడుకోవటం తప్పితే మళ్ళీ కులాలను రెచ్చగొట్టడం. ఇవాళ ప్రశ్న అనేటువంటి ఒక యూట్యూబర్ రావణ్ గారిని తీసుకుందాం, సంఘటన తీసుకుందాం. ఏంటి మీరు చేస్తున్నది? మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేనకి తగు పెట్టుకుంటాకి ఆ రావణ్ అనేటువంటి యూట్యూబర్ని ఎంచుకున్నారు మీరు పావు కింద. ఏం చేస్తున్నారు ఎంచుకుని? నాకు కనపడేదైతే కాపులు జనసామర్థ్యం ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ మాత్రమే మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిస్తున్నారు. అదే కనపడుతుంది కదా. ఫస్ట్ కేసు ఎక్కడ పెట్టారు? పిఠాపురంలో పెట్టారు. స్టేషన్ మీదకి దొమ్మికి వెళ్ళారు, దొమ్మికి పంపించారు. నెక్స్ట్ కేసు బెయిల్ రాగానే జడ్జి గారు తిడుతున్నారు, సిగ్గులేదరా బాబు మీకు, ఏం చేస్తాం సార్, చంద్రబాబు గారు వెళ్ళమన్నారు సార్, డీజీపీ గారు వెళ్ళమన్నారు సార్ అని వాళ్ళు ఎడుతున్నారు పోలీసులు. అక్కడి నుంచి కాకినాడ రూరల్ మొరమీడ మాకు తేటం ఏంటి అని జడ్జి గారు తిడతాడు. వెంటనే బయట అరెస్ట్. బందర్ ఎనుగుదురు పోలీసులండి, అక్కడి నుంచి ఎనుగుదురు తీసుకొస్తారు. ఎనుగుదురులో స్టేషన్ మీద దొమ్మి, స్టేషన్లో గోడ దూకి వెళ్తారు రౌడీ షీటర్లు. అది కొట్టాల్సింది కదా, ప్రశ్న రావణ్ణి కొట్టాల్సింది కదా, ఎందుకు కొట్టలేదు అని అడుగుతున్నాను. బయట అరుగు మీద కూర్చున్నాడుగా, చెక్కబల్ల మీద రావణం చిద్విలాసంగా నవ్వుతా కూర్చున్నాడు కదా. మరి అంత పోటుగాళ్ళు గోడ దూకెళ్ళిన రౌడీలు రావణ్ణి ఎందుకు కొట్టలేదు అంటున్నా. అంటే మీ డ్రామా అక్కడి వరకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా బందర్ సంఘటన చెప్తానండి. పవన్ కళ్యాణ్ ఎంత నిజంగా ఆయన అపరిచితుల్లోనేమో అది డిజార్డర్, అది సైకలాజికల్ డిజార్డర్. కానీ ఇతను మోటివేటెడ్ డిజార్డర్, ఇది మోటివేటెడ్ డిజార్డర్, ఇది మల్టీ స్ప్లిట్ మోటివేటెడ్. ఇది తనకు తను కావాలని తెచ్చుకుంటాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు కావాలని తెచ్చుకుంటున్నారంటే నేను చెప్తున్నానంటే, మొన్న ఎప్పుడైతే నిన్న లేదు మొన్న రావణ్ గారిని 2వ కేసు పెట్టారో, మొన్న పొద్దున పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులో అన్ని వ్యవహారాలు అన్ని సంగతులు, ఎవరు రావాలి, ఏ గేట్లోంచి రావాలి, ఏ తలుపులోంచి వెళ్ళాలి, మీడియా కనపడకుండా ఎవరు రావాలి, ఇట్లాంటి అన్ని పనులు చూసేటువంటి ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు హరిప్రసాద్. ఆయన బందర్లో మొన్న నిన్న ఏం పని బందర్లో? మొన్నొచ్చావు ఆర్కేఎంఎస్ పైన షెడ్ కింద మీటింగ్ పెట్టావు, అందరిని పిలుచుకున్నావు. ఏంటయ్యా అంటే పని, ఎవరికి ఏం పదవులు కావాలి, ఎవరికి నామినేటెడ్ కావాలి, ఎవరికి కౌన్సిల్ టికెట్ కావాలి, ఎవరికి ఎమ్మెల్సీ టికెట్ కావాలి, ఎవరికి జిల్లా పరిషత్ చైర్మన్ కావాలి, ఎవరికి ఎంపీపీ కావాలి, ఎవరికి జెడ్పీటీసీ కావాలి, మీరందరూ అప్లికేషన్లు పట్టరండి అని జిల్లా మొత్తం అక్కడికి పోగేస్తూ ఉంటారు. చూడండి, తంతు హరిప్రసాద్ తంతు. హరిప్రసాద్ ఎందుకు వస్తాడు? పవన్ కళ్యాణ్ పంపిస్తే వస్తాడు, స్కెచ్ గీసి పంపిస్తాడు. హరిప్రసాద్ మీటింగ్ పెట్టి అందరినీ పోగేసి ఆ రోజు అక్కడ కేసు పెడతారు బందర్ ఎనుగుదురులో. అక్కడి నుంచి కోడూరు వెళ్తాడు హరిప్రసాద్. మొన్నే కోడూరు ఎందుకు? అక్కడ కూడా కాపులు ఎక్కువ గట్టిగా ఉన్నారు. కాపులు బందర్లో ఉన్నారు, అవినిగడ్డ నియోజకవర్గం కోడూరులో కేసు అయ్యింది ఆల్రెడీ రావణ్ మీద. నెక్స్ట్ ఇప్పుడు అక్కడ బెయిల్ రాగానే ఇవాళ రాత్రికి అక్కడ పాయకరావుపేట, బందర్ నుంచి పాయకరావుపేటలో కూడా కాపులు ఎక్కువ. పాయకరావుపేట నుంచి ఇవాళ రాత్రి కోడూరు చేస్తారు, చూసుకోండి కావాలంటే. ఎక్కడ కేసు కడుతున్నా, ఎఫ్ఐఆర్ కడుతున్నా రావణ్ మీద, అన్ని చోట్ల కూడా కాపులు అధిక జనసాంద్రత ఉన్నటువంటి
ప్రాంతాల్లో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రమే కేసులు కడుతున్నారు. ఎందుకని? ఒకటి స్టేషన్ మీదకి వెళ్ళి దూకుడికి వెళ్తాకి జనం కావాలి, అమాయకులైన బకరాలు కావాలి, వైసీపీ వాళ్ళతో గొడవలు పడాలి, మళ్ళీ జనసేనకి వైసీపీకి తగులు కావాలి, ఫ్రిక్షన్ కావాలి, తద్వారా మళ్ళీ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ వెనక్కి చేరిపోవాలి. చంద్రబాబు నాయుడు యొక్క తప్పుడు కుట్రలు తప్పితే వేరే ఏముందంటున్నాను. పోలీసులు సిగ్గుపడరా అని అడుగుతున్నాను. ఐపీఎస్లు చదువుకున్నారు. పోలీస్ స్టేషన్ మీద దొమ్మి వస్తే రౌడీ షీటర్లు పోలీసులు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారంటున్నా. ఊరికి ఎవడొకడు దొరికితే మామూలుగా రౌడీని చంపేశామని ఇక్కడ చెప్తారా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారుగా, రౌడీ షీటర్ని చంపేస్తే తప్పేంటి అని మాట్లాడుతున్నావుగా. మరి రౌడీ షీటర్లు పట్టపగలు పోలీస్ స్టేషన్ మీదకి కస్టడీలో ఉన్నటువంటి ఒక ముద్దాయిని చంపటాకి యత్నిస్తా ఉంటే నీ సలహా మేరకే నేను నరసాపురం ఎమ్మెల్యేకి బందర్లో పనేంటి అని అడుగుతున్నాను. నరసాపురం ఎమ్మెల్యేకి ప్రభుత్వ విపత్రం, బందర్లో అతని పనేంటి? బందర్ ఎందుకు వచ్చాడు? ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే మొత్తం ఆర్గనైజ్డ్ గా నిన్న కృష్ణరావణ్ణి జీబేకి బస్సు ఎక్కించి పంపించే వరకు వీళ్ళందరూ బందర్లోనే ఉన్నారు. బస్సు ఎక్కించి హాస్పిటల్కి పంపించాక మాత్రమే, కోర్టుకు పంపించాక మాత్రమే హాస్పిటల్కి వెళ్ళి వీళ్ళందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళారు ఆర్కేఎంఎస్ ని. దీన్ని ఏమంటారు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు ఇన్ని కోణాలు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ని, కాపు కులాన్ని ఏ రకంగా వాడుకుందామని ప్రయత్నం చేస్తున్నాడో మనకు అర్థం అవుతుంది కదా. ఎన్ని సాక్ష్యాలే కదా. పోలీసులకు చావుందా అని అడుగుతున్నాను. చావు ఉంటే మీ స్టేషన్ మీదకి, మీ కస్టడీలో ఒక ముద్దాయిని చంపటాకి మీ స్టేషన్ మిమ్మల్ని తన్ని తోసి పడదోసి మిమ్మల్ని తొక్కుకుంటా స్టేషన్ గోడలు దూకి లోపలికి దూకితే ఒక్కడి మీద ఏమన్నా ఎఫ్ఐఆర్ అయిందా? 302, 307 కట్టారా అని అడుగుతున్నాను. మిమ్మల్ని పోలీసు విధులకు ఆటంకం కలిగించారని కానీ, అయితే మిమ్మల్ని హత్యాయత్నం చేశారని కానీ ఏమన్నా జరిగిందా అని అడుగుతున్నాను. ఒక్క కేసైనా ఎఫ్ఐఆర్ అయిందా? కట్టారా? ఎవరి మీదన్నా? పిఠాపురంలో కట్టారా? ఎక్కడ కట్టారు? బందర్లో కట్టారా? ఈరోజు పాయికారావుపేటలో కడతారా? రేపు కోడూరులో కడతారా? సరే, ఏ కులమైనా ఒకసారి మోసపోద్ది, 2 సార్లు మోసపోద్ది చంద్రబాబు నాయుడు గారు. ఆఖరికి మీ కమ్మాలైనా సరే ఎన్నిసార్లు రామరాని పడదోసిన కాడి నుంచి మోసం చేస్తాను అన్నారు మీరు. ఖచ్చితంగా వాళ్లే మీ మీద తిరగబడతారు. చూసుకోండి. మీ కులాల కుంపట్లు ఈ రకంగా నీచంగా దిగజారి మీరు రాజకీయం చేయటం. ఈ రాష్ట్రంలో ఇంకేం లేవా అని అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ఇంకేం లేదా అన్న మీరు చేయటానికి. బందర్ పోర్టు డ్రెడ్జింగ్ అయిపోయింది, పట్టించుకోరా అని అడుగుతున్నాను. రామాయపట్నం ఎవడికో కట్టబెడదాకి మాత్రం ఇచ్చేస్తున్నారు. 2 ఏళ్ల నుంచి పట్టుమని అసలు 4 రోజులు పనిచేస్తే చాలు షిప్ వస్తుంది బయట నుంచి. మూలపేట పోర్టుని ఏం చేయదలుచుకున్నారు? ఎందుకు పని స్లో అయిపోయింది. అది ఎవరికి అమ్ముతున్నారు? బందర్ ఎవరికి అమ్ముతున్నారు? అంటే బేరం కుదిరే వరకు పనులు స్లో చేస్తారా? ఫిషింగ్ హార్బర్ ఆగిపోయి ఉంది. ఎందుకని అన్నా, జగన్ గారు మొదలెట్టినటువంటి 10 ఫిషింగ్ హార్బర్లో ఆపరేషన్లోకి ఎందుకు రావట్లేదు? ఎందుకు పూర్తి చేయరని అంటున్నా. ఏం పట్టించుకోరు. మీ ఎమ్మెల్యేలు, మంత్రులు డీజిల్ అమ్ముకుంటారు. తక్కువ రేటుకు వస్తుంది కదా అని చెప్పి దొంగ డీజిల్ కొనుక్కున్న వాళ్ళకేమో మీరు మత్స్యకార భరోసా ఏరు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులకి వేట నిషేధం సమయంలో బోటు మీద నిజంగా వేటకెళ్లి ప్రాణాలు తెగించి ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలోకి వెళ్లేటువంటి మత్స్యకారులకి ఎంతమందికి మత్స్యకార భరోసా ఆగిపోయింది? ఎందుకు ఆగింది? ఏం చెప్తున్నాడు మీ కమిషనర్? ఉద్యోగం ఊడిపోయి ఎవడో ఏ ఆఫీసరు లేడంటూ ఇతను పెద్ద పోటుగాడు అన్నట్టు రిటైర్ అయిపోయింది, మళ్ళీ తెచ్చి ఫిషరీస్ కమిషనర్ గా వేస్తే అతను ఏం చెప్తున్నాడు? మీరు డీజిల్ కొట్టించుకోలేదు, డీజిల్ బిల్లులు మీరు ఇవ్వలేదు, అందుకని మేము మత్స్యకార భరోసా వేయమని చెప్తున్నారు. డీజిల్ ఎక్కడ కొన్నారు? ప్రతి బోటు, మత్స్యకారులు వేటకెళ్లేటువంటి ప్రతి బోటు మెరైన్ పోలీస్ స్టేషన్ లో నమోదు కాబడి వెళ్తుంది. రికార్డు తెప్పించు. సముద్రంలోకి ఏటకెళ్ళిందా లేదా మెరైన్ పోలీస్ స్టేషన్ లో ఎంటర్ అవుతుంది కదా. మెరైన్ పోలీస్ స్టేషన్ సెంట్రీ బుక్ లో ఎంటర్ అవుతుంది కదా.
మరి ఎందుకని దాన్ని బట్టి చేయరు మీరు? మరి కొల్లు రవీంద్రే కదా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ పెట్టుకుని ఎమ్మెల్యేలకి ఎంత తనకెంత అని చెప్పని దొంగ డీజిల్ అమ్ముతున్నది. విజిలెన్స్ వెళ్ళదు కంప్లైంట్ చేసినా కూడా, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వెళ్ళదు. వెళ్ళాలి కదా దొంగ డీజిల్ అమ్ముతున్నప్పుడు. అలా బందర్లో అయితే పెట్రోల్ మాల్ బంకుల్లో ట్యాంకర్లు సెకండ్ హ్యాండ్ ట్యాంకర్లు తెచ్చి భూమిలో పాతేసి ట్యాంకర్ దానిలో డౌన్లోడ్ చేస్తుంది, డీజిల్ కొట్టుకెళ్తున్నారు. బయో డీజిల్ అంటున్నారు. దొంగ డీజిలా బయో డీజిలా? అడిగేది ఎవడు అని అంటున్నా, పట్టించుకునేది ఎవడు? నిజాంపట్నంలో ఎన్ని రోజు ట్యాంకర్లు అమ్ముతున్నారు, బందర్లో ఎన్ని ట్యాంకర్లు అమ్ముతున్నారు, కాకినాడ ఎన్ని ట్యాంకర్లు అమ్ముతున్నారు, కావల్లో ఎన్ని ట్యాంకర్లు అమ్ముతున్నారు. కొల్లు రవీంద్ర ఏమో ఆయిల్ డాను, దొంగ ఆయిల్ డాను కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు అందరూ కూడానేమో పార్ట్నర్స్. మత్స్యకార భరోసా 70 రూపాయలకు 70 చిల్లరకు వస్తుందని చెప్పని, బయట అయితే 100 రూపాయలు ఉంది డీజిల్, 100 చిల్లర ఉందని చెప్పని 70-80 రూపాయలకి వీళ్ళు కొనుక్కుంటుంటే మరి ఎందుకు అమ్ముతున్నారు అంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరా? నీ ఎమ్మెల్యేలు మంత్రులు నిర్లజ్జగా బజార్లో ఈ రకంగా దోపిడీ చేస్తుంటే, సేల్ ట్యాక్స్ లాసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంపద సృష్టిస్తానని చెప్పని దోచుకుంటున్నారు. పేరు సేల్ ట్యాక్స్ రాదు కదా, మరి ఆ డీజిల్ మీద రాదు కదా, జిఎస్టీ రాదు కదా, మరి జిఎస్టీ రాదు, వ్యాట్ రాదు, సేల్ ట్యాక్స్ రాదు, దేనికి రాదు? మరి ఆ డబ్బులు వీళ్ళ జేబుల్లోకి వెళ్తుంటే, ఆయిల్ సబ్సిడీ మన మత్స్యకార భరోసా ఎందుకు రావట్లేదు, వేట నిషేధ సమయంలో ఇచ్చేటువంటి రావట్లేదు కదా. అంటే ఎక్కడ దోపిడీ దొరుకుతే అక్కడ అసలు మామూలుగా అందు ఇందు ఏదో వెనకడికి సామెత ఉంది. మామూలుగా పనోడు ఇసుకలోంచి కూడా నూనె తీస్తాడంట. ఆ రకంగా మంత్రులు ఎమ్మెల్యేలు నారచంద్రరావు ఈయన కొట్టుకుంటున్నాడు. ఈయన కొట్టుకునే తండ్రి కొడుకులు వీళ్ళు కొట్టుకుంటుంటే ఎవడికాడ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవడు కొట్టుడు అటు కొట్టుకుంటున్నారు. అడిగే నాదుడేడంటున్నా, తప్పురా అని చెప్పేవాడు ఎవడు? డీజీపీ గారు ఇవాళ రావణ్ పేరు మీద, ప్రశ్న రావణ్ పేరు మీద మీరు చేస్తున్నటువంటి తప్పుడు పని, ఈ రకంగా చట్టాన్ని దుర్వినియోగం చేసుకోవడం, కోర్టు తీర్పులకు భిన్నంగా మీరు చేసేటువంటి ఈ తప్పుడు ఉద్యోగం, మీకు అంతరాత్మ అనేది ఉండదా? అసలు ప్రమాణం చేస్తారు కదా సార్, మీరు ప్రమాణం చేస్తారు కదా. మీ పోలీస్ స్టేషన్ మీద దొమ్మికి వచ్చినటువంటి రౌడీ షీటర్లని ఏం చేశారు, కేసు కడుతున్నారా? మామూలుగా బూడిది డాబా మీద బూడిది చేస్తారా, చేయరా? పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా రౌడీ షీటర్లను తప్పులేదు బూడిది చేసేయండి అని. ఏం చేస్తారా అంటున్నా, చెప్పరా? నాగరాజుని జైల్లో వేసేస్తే సరిపోద్దా? మేము అడిగామని ఇంకొక 6 కానిస్టేబుల్స్ 5 కానిస్టేబుల్స్ వేసేస్తే సరిపోద్దా? వేరే సిపి ఎక్కడా? టాస్క్ ఫోర్స్ ఎక్కడా? ముద్దాయిలుగా టాస్క్ ఫోర్స్ రాదా అంటున్నాను. సిపి ఎక్కడా? సిపికి బాధ్యత లేదా? ఎంత నీచమండి పోలీసుల ఎంక్వైరీ, ఎంత నీచంగా జరుగుతుందంటే, పోలీస్ స్టేషన్ డాబా మీద బొయ్యలు దొరికినాయంట, అక్కడే కాల్ చేశారంట. శవాన్ని, సాయికృష్ణ శవాన్ని పోలీస్ స్టేషన్ బిల్డింగ్ మీద టెర్రస్ మీద కాల్ చేశారంట, బూడిదైపోయాడంట. ఆ బూడిద అవశేషాలు మిగిలినాయంట. అగ్గిపేట దొరకలేదా? ఏమండే డీజీపీ గారు, మీ సిట్టికి అగ్గిపేట దొరకలేదా? ఓన్లీ బొయ్యలే దొరికినాయా? ఏమండి, శవం ఓపెన్ గా కాలిస్తే ఎంత కౌరు కంపు వస్తుంది, ఎంత వాసన వస్తుంది. అరే కోడి బొచ్చు కాలిస్తేనే వాసన ఉండలేమే, అట్లాంటిది ఒక మనిషిని దహనం చేస్తుంటే కృష్ణలంకలో చుట్టూ ఉన్నటువంటి మనుషులకు ఎవరికి తెలియలేదా? సిట్ వెళ్తే పోలీస్ స్టేషన్ పైకి వెళ్దా? దైవప్రసాద్ పైకి వెళ్దా ఎంక్వైరీకి? ఏసీపీ దైవప్రసాద్ పైకి వెళ్దా? స్టేషన్ మొత్తం చూడ్డా? హైకోర్టుని ఏమార్చడం కోసం, హెబియస్ కార్పస్ పిటిషన్ ని మూసేయడం కోసం, శవం లేకపోతే కోర్టు ముయ్యదు కాబట్టి బొయ్కిలు దొరికినాయి అని చెప్పి ఎవడు బొయ్కిలు అయ్యి ఏ శ్మశానంలో తెచ్చారా బొయ్కిలు? ఎవడు బూడిదేది అంటున్నా. ఎంత తెచ్చారా? ఓ బస్తా తెచ్చారా? ఎంత తెచ్చారు సార్ బస్తానా? పోనీ సీసీటీవీ కెమెరాలు ఇవాళ కన్నా పనిచేస్తున్నాయా? నాగరాజు ఎత్తేసాడు, తుడిచేశాడు, ఇవాళ పనిచేస్తున్నాయా అని అడుగుతున్నాను.
పనిచేస్తే ఆ బూడిద ఎక్కడి నుంచి వచ్చిందో చూపించాలి కదా. సీసీటీవీ ఫుటేజ్లో ఎవడి మూటలతో మోసుకెళ్ళాడో కనపడుతుంది కదా. కనపడదా అని అడుగుతున్నాను. వెరీ జగ్గపేట సిఐ 90 రోజులకి డిఫాల్ట్ బెయిల్ మీద ఎందుకు వెళ్ళిపోయాడు సాయికృష్ణ బయటికి? ఇదంతా పోలీసు కుట్రా కాదా అని అడుగుతున్నాను. సిపి గారి కుట్ర ఉందా లేదా ఎవరు తెలుస్తాడు? విజయవాడ సిపి గారికి 6వ తారీఖు ఎత్తేసామన్నారు. వాళ్ళ అమ్మగారు 9వ తారీఖు అనుకున్నది డేట్ పొరపాటున, అయితే 6వ తారీఖే మీరు ఎత్తేసారు. ఇది టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎత్తుకొచ్చారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎత్తుకొస్తే మరి అక్కడ పోలీస్ స్టేషన్లో ఇంటిమేట్ చేశారా లేదా మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇంటిమేట్ చేశారా మేము ముద్దాయిని అరెస్ట్ చేశామని చెప్పరా? అంటే టాస్క్ ఫోర్స్ అంటే దైవాతీతుల చట్టాతీతులేంటి వాళ్ళు? చట్టాలు వాళ్ళకి పనిచేయవా, వర్తించవా? 24 గంటలైనా అప్పచెప్పకపోతే సిపి పట్టించుకోడా? తల్లి సిపికి పిటిషన్ ఇచ్చింది మే 28వ తారీఖున. ఏం చేశాడని అడుగుతున్నాను. మరి సిపి ఎందుకు రావట్లేదు ముద్దాయిగా? లాకప్ సెల్ చెక్ చేయాల్సినటువంటి ఏసీపీ బౌండెడ్ డ్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఆ జోన్ కు ఉన్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బౌండెడ్ డ్యూటీ లాకప్ లో ఉన్నటువంటి ఎవరెవరున్నారు రోజు ఆయన చెక్ చేసుకోవాలి, చూసుకోవాలి. మరి సీసీటీవీ పనిచేయట్లేదు అంటున్నారు. ఏసీపీ పాత్ర ఏది? ఏసీపీని ఎందుకు ఫిక్స్ చేయలేదు? సిపిని ఎందుకు ఫిక్స్ చేయలేదు? టాస్క్ ఫోర్స్ ని ఎందుకు ఫిక్స్ చేయలేదు ఇంతవరకు? నారా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుపడాలి మీరు. ఒక పోలీసు అంటే ఒక నరహంతకుడు లాంటి, ఇప్పుడు ఇద్దరిని చంపేసినట్టుగా బయటకు వచ్చింది. ఇప్పటికీ ఇద్దరిని సిఐ నాగరాజ్ చంపేసినట్టు బయటకు వచ్చి అర్థనాదాలు వినపడుతున్నాయి. ఆ కుటుంబం ఏడుస్తుంది. ఇద్దరిని చంపేసినోడు, బూడిది చేసినోడు, శవం కనపడకుండా బూడిది కూడా కనపడకుండా చేసినోడు భయపడుతున్నాడు. బయటకు వస్తే నా ప్రాణహాని ఉంది, నన్ను చంపేస్తారని. ఎవరితో ప్రాణహాని? విజయవాడ సిపితోనా, డీజీపీతోనా, నారా చంద్రబాబు నాయుడుతోనా, లోకేష్తోనా? ఎవరితో ప్రాణహాని ఉంది నాగరాజుకి? సిగ్గుపడక్కర్లేదా అంటున్నా. ఒక పోలీస్ అధికారి నిన్నటి దాకా పోలీసుగా ఉన్నటువంటి అతను ఇవాళ అంటే ఈ రాష్ట్రంలో ఎంత లా అండ్ ఆర్డర్ దయనీయంగా ఉందనేది మాజీ సిఐ నాగరాజు ముద్దాయిగా ఉన్నటువంటి లాకప్ డెత్ లో ముద్దాయిగా ఉన్నటువంటి అరెస్ట్ అయిన నాగరాజు స్టేట్మెంట్ పెట్టి అర్థం అవుతుంది కదా. ఏమని చెప్తున్నాడు? ఈ రాష్ట్రంలో నా ప్రాణానికి హాని ఉంది, నన్ను బయటకు వదలబాకండి, వెళ్తే చంపేస్తారని చెప్పని సిఐ నాగరాజు చెప్తున్నాడంటే ఈ రాష్ట్రం ఎంత దిక్కుమాలితనంగా మీరు పరిపాలిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ని ఎంత గాలి వదిలేసి విచ్చలవిడిగా మీ పాపాలకు వాడుకుంటున్నారు. నేను అడుగుతున్నాను, నారా చంద్రబాబు నాయుడే కాదు, ఈ రాష్ట్రంలో విఘ్నులందరినీ కూడా అడుగుతున్నా, ఈ సమాజ హితం కోరేటువంటి పౌరులను అడుగుతున్నా. పోలీసులు ఇంత చెడిపోతే, పోలీసులు ఇంత దిగజారిపోతే, పోలీసులు వాళ్ళ ఉద్యోగాన్ని విస్మరించి ఈ రకంగా అడ్డగోలుగా చంద్రబాబు నాయుడికి తొత్తులుగా మారితే, అధికార పార్టీకి తొత్తులుగా మారితే సమాజం ఎక్కడికి తీసుకెళ్తారని నారా చంద్రబాబు నాయుడు. రేపు పోలీస్ అంటే భయపడేవాడు ఎవడో, పోలీస్ అంటే భయపడేవాడు ఎవడు? రేపు పొద్దున క్రిమినల్స్ రాజ్యం వెళ్తున్నారు కదా ఇవాళ. నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటి చెప్తున్నాం, హితవు చెప్తున్నాం, అయ్యా మీ మూలంగా ఇటు చెడిపోయింది చాలు ఈ రాష్ట్రం. కులాలు మతాల పేరుతో ఇంకా నీచంగా దిగజారి వాళ్ళ ఆ రావణ అనేటువంటి యూట్యూబర్ ఏం చెప్పాడు? అతను ఏం మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏమైతే బూతులు తిట్టాడో లేదా ఏమైతే మాట్లాడాడో అదే మాటలను రీట్రీట్ చేశాడు. మరి అప్పుడు నేరం కాంది పవన్ కళ్యాణ్ గారు, ఆ రోజు అది నేరం కాకపోతే ఇవాళ ఎలా నేరం అవుతుంది ఇతంది అని అడుగుతున్నాను. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అరెస్ట్ చేయాలి కదా. మీరు అరెస్ట్ చేయకపోగా పోలీసుల మీద అటువంటి దాడి అంటే కస్టడీలో ఉన్నటువంటి ముద్దాయిని చంపటానికి ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రం నలుమూలలా పోలీసు వ్యవస్థను ఎందుకు చేతులు కట్టేస్తున్నారు మీరు అంటున్నా. చాలా మంది తప్పుడు పనుల్లో పాలు పంచుకుంటున్నటువంటి పోలీసు అధికారులు నేను అడుగుతున్నా, సార్ పోస్టింగ్ల కోసం ఇంత దిగజారిపోవటం అనేది దుర్మార్గం సార్. ఇది సమాజ హితం కాదు సార్, ఇది తప్పు సార్. ఇది
పెద్దాపురంలో ఒక వికలాంగురాలు, ఒక డబ్బున్నోడు నన్ను చెరిచి మానభంగం చేసి కడుపు రాకటానికి కారణమయ్యాడని చెప్పి కంప్లైంట్ ఇస్తే మాట్లాడినటువంటి అదే అధికారులు ఇవాళ కాగితం ఇచ్చిన గంటల్లో హైదరాబాద్ వెళ్ళి సోషల్ మీడియాలోనే డయాస్ మీద మాట్లాడాడని చెప్పని ఒక మనిషిని ఎత్తుకొచ్చి అదే నేరానికి, లేకపోతే మీరు చెప్పినటువంటి నేరం అదే అయితే అదే నేరానికి పలు కేసులు పలు స్టేషన్లలో కట్టం, పలుమార్లు అరెస్ట్ చేయటం ఒకే నేరానికి. మీ దృష్టిలో అది నేరం అయితే ఒకే నేరానికి ఇన్నిసార్లు అరెస్ట్ చేయటం. మీ అంతరాత్మ అడగండి ఒకసారి ఎస్పీ గారు. ఆ రోజు ఏం చెప్తున్నారు డీజీపీ గారు? ఆ సిఐని ట్రాన్స్ఫర్ చేశాడంట, వీఆర్కి పంపించాడు. సిఐని వీఆర్కి పంపిస్తుంది. డీజీపీ గారు కదా వీఆర్కి వెళ్లాల్సింది, ఈ రాష్ట్ర డీజీపీ గారు కదా వీఆర్కి వెళ్లాల్సింది, ఆ జిల్లా ఎస్పీ గారు కదా వీఆర్కి వెళ్లాల్సింది. అమాయకులైనటువంటి సిఐల్ని ఆన్లైన్ని వాడుకుని మళ్ళీ బలి చేస్తున్నారు. నాగరాజును వాడుకున్నారు, నాగరాజును జైల్లో వేశారు, బలి చేశారు. ఇంకేమనంటే ఆడు కాపు ఈడు కాపు అన్నారు. ఆడు కాపు ఈడు కాపు అయితే మేము కూడా అదే అంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు ఫుల్గా మహేష్ బాబు బ్రహ్మానందాన్ని వాడేసినట్టుగా కాపులను వాడేస్తున్నాడయ్యా అని చెప్తున్నాం. మేము కూడా అదే. అన్నిటికీ అడ్డగోలు పనులకి, తప్పుడు పనులకి, అవినీతికి అన్నిటికీ నారాయణ గారిని అడ్డం పెట్టుకుని అమరావతిలో డబ్బులు దోచేస్తున్నాడు. ఏమనంటే నారాయణ ముద్దాయి అంటున్నారు, మంత్రి నారాయణ ముద్దాయి, అతను కాపుడే. ఈ లాండ్ ఆర్డర్ని గాడిలో పెట్టేటువంటి బాధ్యత అట్టాకు చంద్రబాబు నాయుడు గారికి లేదు. కనీసం పోలీస్ అధికారులైనట్టే లేదా చీఫ్ సెక్రటరీ గారైనా మేల్కోండి. ఎంతో కొంత మీరు జీతం, ప్రజల దగ్గర డబ్బులు జీతం తీసుకున్నందుకు ఎంతో కొంత బాధ్యతగా, మీరు చేసిన ప్రమాణాలకి ఎంతో కొంత బాధ్యతగా మీ విధి నిర్వహణని నిర్వర్తించమని చెప్పని డిమాండ్ చేస్తూ నారా చంద్రబాబు గారిని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, మంత్రులు డిమాండ్ చేస్తున్నాం. అమరావతి పాపాలు ఇంకెన్నాళ్ళు? అమరావతి అనేది ఒక అప్పుల కుప్పక అవునా కాదా? అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి నిజమా కాదా? రైతుల కష్టాలు ఎప్పుడు తీరతాయి? మావిగన్ అనేది ఈ రాష్ట్రానికి సంపద కాబోతుంది అవునా? చర్చకు సిద్ధం, మీరు రండి. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా కదా, పచ్చిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క వికృత చేష్టల్లో ఒక పనిముట్టు మాత్రమే, అతనిది ఒక పాత్ర మాత్రమే. మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అనర్థాలకి, అరిష్టాలకి, తప్పుడు పనులకు,